రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక మంత్రి పరమేశ్వరకు చెందిన మెడికల్ కాలేజ్లో ఈడీ సోదాలు కలకలం రేపాయి. అయితే ఈ కేసుతో పరమేశ్వరకి ఎలాంటి సంబంధం లేదు అన్నారు డీకే శివకుమార్. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఇదే వ్యవహారంలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరకు చెందిన సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలలో ఈడీ సోదాలు సంచలనం రేపాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న రన్యారావు ఇదే కాలేజ్తో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయని ఈడీ అధికారులు వెల్లడించారు. అందుకే కాలేజ్ రికార్డుల్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రన్యారావుకు గోల్డ్ స్మగ్లింగ్ లో పలువురు రాజకీయ నేతలు సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. రన్యారావు పెళ్లికి హాజరైన నేతలపై కూడా ఈడీ దృష్టి సారించింది. పలువురు నేతలు ఆమెకు విలువైన కానుకల్నిచ్చినట్టుగా గుర్తించారు. సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర కూడా పెళ్లి విందుకు హాజరయ్యారు. పలువురు మంత్రులకు గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సంబంధం ఉందని బీజేపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పరమేశ్వరకు చెందిన మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు సంచలనం రేపుతున్నాయి. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మంత్రి పరమేశ్వరపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. ఆయనకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య కూడా ఈడీ దాడుల్ని తప్పుపడుతూ కావాలనే తమను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. I don't know. I think I am sure that in no way my home minister is involved with any of such case. He's a very decent, simple man. I think he might have some of them come and meet, common man come and meet and go. I think no way Parmeshwar is involved in such type of case. కర్ణాటక మంత్రి మునియప్ప కూడా ఈడీ దాడుల్ని తప్పుపట్టారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందన్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ మార్చి 3న డిఆర్ఐ అధికారులకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో చిక్కారు రన్యారావు. ఆమె నుంచి 14.7 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకొచ్చాయి. కేసులో రన్యారావుకు సహకరించిన తరుణ్ కొండూరు రాజును కూడా అరెస్ట్ చేశారు. రన్యారావు బెయిల్ పిటిషన్ను హైకోర్టు 2 సార్లు కొట్టేసింది. కాఫీ ఫోసా చట్టం కింద ఆమెకు ఏడాది పాటు బెయిల్ లభించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కాఫీ ఫోసా చట్టం కింద నమోదైన కేసులో ఊరట దక్కలేదు.